ఒక షాపులే మీరు అనుకుంటున్నారు, షాపులు కాదు. ఈ పక్క ఆ పక్క వెనకాల ఉన్నది అన్నీ కూడా మన ఓపెన్ కోర్టులో మొత్తం ఎంటైర్ జనవరి 8వ తారీఖు లోపు, జనవరి 8వ తారీఖుకి ఇక్కడ ఏరియాలో ఏది ఉండకూడదు అని చెప్పేసి మొన్న 3వ తారీఖుని ఇవాళకి 4 రోజుల క్రితం హైకోర్టులో చెప్పారు. చెప్పేప్పటికి మాకు ఇటువంటి తీర్పు వస్తుంది అని అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఫ్లడ్ వాల్ కట్టేపోతుంది, మాస్టర్ ప్లాన్లో ఏరియాకి సంబంధించేమో ఇళ్ల స్థలాల ఏరియా అని చెప్పేసి గవర్నర్ గారి దగ్గర ఉంది, ఇవాళ రేపో అయిపోతుంది అని చెప్పేసి అనుకుని ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం ఈ విధంగా మేము వీళ్ళకి కన్సిడర్ చేస్తున్నాం, ఫ్లడ్ వాల్ వీళ్ళు కడుతున్నాం, స్థలం మార్పు చేసేస్తున్నాం, అందుకని వీళ్ళ మీద యాక్షన్ ఏమీ తీసుకోవద్దు అని చీఫ్ టౌన్ ప్లానర్ వీరసెల్వం గారు మన అడ్మినిస్ట్రేటర్కి ఆవిడికి ఒక లెటరు అప్పటికప్పుడు నైట్ వచ్చేలాగా నేను చేశాను. ఆగిపోయింది 3వ తారీఖున ఆగిపోయింది. అది 2వ తారీఖు ముందుగానే, 3వ తారీఖు అంటే 2వ తారీఖు ముందుగానే అది కొట్టే మొదలు పెట్టాలి. ఆగిపోతే దానికి 3వ తారీఖుని వీళ్ళు వెళ్ళిన తర్వాత జడ్జి గారు చాలా ఫైర్ అయిపోయి, ఇప్పటి వరకు మీరు కొట్టడం మొదలు పెట్టమంటే ఎందుకు మొదలు పెట్టలేదు, మీ అందరినీ కూడా లోపలేసేస్తాను, మీరు అవినీతి వీళ్ళందరి దగ్గర కూడా డబ్బు తీసుకుని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి జడ్జి గారు మన యానానికి సంబంధించిన భారతిని బోన్లో పెట్టి ఇచ్చేస్తే ఆవిడ ఇంకా ఏడుపు ఆగలేని పరిస్థితి, ఆవిడ తట్టుకోలేకపోయింది. అప్పుడు వెంటనే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. 11వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. 11వ తారీఖు లోపు అక్కడ ఉన్న షాపులు కానీ, దాని తర్వాత మిగతాది మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా లాక్ చేసేసి తాళాలు కమిషనర్ దగ్గర పెట్టుకునేలాగా 11వ తారీఖు ముందుగానే అని అంటే నిన్న కమిషనర్ పోలీస్ ఫోర్స్ని తీసుకెళ్ళి షాపులన్నీ వాటికి నోటీస్ అందించేసి తాళాలు వేస్తున్నప్పుడు నాకు ఇదయింది. అందులో జడ్జి గారు ఏమన్నారంటే, ఈ ఒక్కటే కాదు, ఈ పక్క ఆ పక్క వెనకాల పల్లంలో ఉన్నది ఇదంతా కూడా రోడ్డు పక్కన ఉన్నది టెంపరీగా షీటు మాత్రమే. ఈవిడ అడిగింది ఇలాగ కొన్ని 100 మంది కాపురాలు ఉన్నాయి అని, ఈ ఫోటోస్ ఎన్నెన్ని ఇల్లు కట్టుకున్నామో, ఎన్నెన్ని అంతస్తులతో ఇల్లు కట్టుకున్నామో, గుళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నది గవర్నమెంట్కి తెలియజేస్తే గుడి ఇల్లును నేను చూడను, ఆ వరద ఏరియాలో ఏ ఒక్కటి ఉండడానికి నేను ఒప్పుకోను అని జనవరి 11వ తారీఖుకి ఫైనల్ ఆర్డర్ నేను ఇస్తున్నాను, ఇవన్నీ తీసేయాలని చెప్పేసి అతను ఓపెన్ కోర్టులో చెప్పేప్పటికి మాకు ఈ సీఎం గారు అధికారులు ప్లాన్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఇక్కడ ఆఫ్ చేయమని లెటర్ ఇచ్చారు కదా, ఆగిపోయిందని చెప్పేసి పర్వాలేదని చెప్పేసి నేను కొంతమంది వస్తే ఆఫ్ చేశానని చెప్పాను. 2వ తారీఖున 3వ తారీఖు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు నేను పాండిచేరి వెళ్దాం, పాండిచేరి వెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టి మనతోటి పాటు గవర్నమెంట్ కూడా తొందరగా దాన్ని అడ్వాన్స్ ఒక పిటిషన్ వేసి ఇది ఆఫ్ చేసేలా చేద్దామని చెప్పేసి 2 రోజుల నుంచి అనుకుంటుంటే నిన్నేమో ఇమీడియట్గా మొదలు పెడితే నేను స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచే సీఎం గారితో, అలాగే చీఫ్ టౌన్ ప్లానర్ తోటి, గవర్నమెంట్ ప్లేడర్ తోటి, లా డిపార్ట్మెంట్ 4 అధికారులతో మాట్లాడేప్పటికీ ఇక్కడ మేము కమిషనర్ కానీ వాళ్ళు కానీ మేము ఆఫ్ చేయలేము, మాకున్న ఆర్డర్స్ ఇవని కాగితాలు అందరూ ఎదుర్కొంటానే ఆర్డర్స్ జడ్జి ఏమిచ్చాడో ఆర్డర్ని చూపించున్నారు. 11వ తారీఖు కమిషనరు అన్నీ చేశానని ఇక్కడున్న మెంబర్ సెక్రటరీ భారత్కి అప్పచెప్పాలి. భారత్ ఏమో 20వ తారీఖుకి పాండిచేరికి ఇవన్నీ క్లియర్ చేసాం, అన్నీ మా ప్రొసీజర్ అంతా కూడా పూర్తి అయిపోయిందని చెప్పేసి ఆవిడ ఇచ్చేయాలి. 7వ తారీఖున ఫైనల్ జడ్జిమెంటు ఇస్తారు. ఇందులో కొంతమంది తెలియకో అన్నీ అయిపోయిన తర్వాత నేను చూసుకుంటాను కొట్టిన తర్వాత ఇది కేసు కోర్టులో లేదేమనుకుంటున్నారు. 6 సంవత్సరాల నుంచి ఒకటి కాదు అనేకమైన కేసులు దీనికి మన ప్రభుత్వం సైడ్ నుంచి ఉంది, మన సైడ్ నుంచి కూడా మీరందరూ ఇచ్చిన డబ్బులతోటి లాయర్లను పెట్టి మనం కొంత కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు నిన్న మళ్ళా సీఎం గారికి మాట్లాడేప్పటికీ, సార్ ఇది నేను 30-35 సంవత్సరాల నుంచి ఎక్కడో ఇది ఒక తిప్ప లేకపోతే గోదావరి ఒడ్డనుకున్న దాన్ని ఇన్ని 100 కుటుంబాలు అక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళు జీవించేలాగా ఇన్ని 45-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేస్తే ఒక రోజులో తీసేస్తానంటే ఇది ఏంటి సార్ ఇది అని అంటే ఇది అన్యాయమే కృష్ణారావు, మీరు ఇమ్మీడియట్గా మీరు బయలుదేరి రండి, నేను రేపు మీరు ఆదివారం లాయర్ని అంటున్నారు కదా, మీరు హైకోర్టు లాయర్ని కూడా పెద్ద లాయర్ని మేము పెట్టుకుంటాము సార్, ఇప్పుడున్న వాళ్ళకంటే డబ్బు గురించి కూడా మేము చూడం, 5 లక్షలైనా 10 లక్షలైనా సరే మేము ఇంకా పెద్ద లాయర్ని పెట్టుకుని మీ దగ్గరికి వస్తాం. సోమవారం పొద్దుడికి మన పాండిచేరి చీఫ్ సెక్రటరీని అలాగే అధికారుల్ని లా సెక్రటరీని మొత్తం అందరినీ పిలవండి, పిలిచి ప్రభుత్వం సైడ్ నుంచి కోర్టుకి
మీరు ఏది ముట్టుకోవద్దు, దీనికి కావలసిన మాకు కొంచెం టైం ఇవ్వండి, ఆ టైంలోపు మాస్టర్ ప్లాను ఫ్లడ్ వాల్ మొదలుపెట్టి రాబోయే రోజుల్లో అక్కడ ఏరియాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఇప్పుడు మన పాండిచేరి ప్రభుత్వం ద్వారాగా, ముఖ్యమంత్రి ద్వారాగా మనం కోర్టుకి తెలియచేయాలి. కోర్టుకు ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నారు, కానీ కోర్టు వింటలేదు. ఇది ఒక ఎమ్మెల్యేయో ఒక మల్లాడి కృష్ణారావు అనుకుంటే ఆగేది కాదు. ఇది భారతదేశంలో ఇలాంటి ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తుంటాయో ఆ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. షాపులు అవి కూడా టెంపరీగా మాత్రం ఆఫ్ చేయగలిగాను. నిన్న సీలేసినవి వెనక్కి తాళాలు ఇప్పించగలిగాను. మంగళవారం సాయంత్రం లోపు ఆ సామాన్లన్నీ కూడా చాలామంది చిన్న వాళ్ళందరూ కూడా ఏది కాయగూరలు అమ్ముకునే వాళ్ళు ఒకరు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఒకరు, డ్రింక్ షాపులు డ్రింకులు అమ్ముకునే వాళ్ళు ఒకరు. 14 కొట్లుంటే మిగతా వాళ్ళు ఆ 14 కొట్లకే ప్రాబ్లం రా, మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదని చెప్పేసి అంటున్నాడు. వాడు 3 కేసులు వేస్తున్నాడు. 3 కేసులు కూడా వరదలో ఏ ఒక్క కొట్టు కానీ ఇల్లు కానీ ఉండకూడదు అన్న దాని మీద కేసు. అది మొత్తం అన్నీ కలిపి జనవరి 7వ తారీఖున ఫైనల్ ఆర్డర్ వస్తుంది. ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ రాకన్నా ఉండేలాగా ప్రభుత్వం నుంచి మీరు నేను చేయలేము, మన శక్తి సరిపోదు. ప్రభుత్వం నుంచి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మీరు అక్కడ కానీ వచ్చినట్టయితే ఆ వేల మందితో పాటు మళ్ళీ మల్లాడి కృష్ణారావు అక్కడ నుంచి ఉంటాడు, ఎలా కొడతావో చూస్తామని చెప్పేసి పోలీస్ ఫోర్స్ని ఇవన్నీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి దెబ్బలాటలు జరుగుతాయి. కాబట్టి ఇది మీరు ఆఫ్ చేయండి, దానికి తగ్గట్టుగా మేము దానికి మీకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆర్డర్ తీసుకుని కోర్టుకి సబ్మిట్ చేయాలి, జడ్జి దగ్గరికి సబ్మిట్ చేయాలి అన్న దాని మీద ఇక్కడ ఉన్న కొంతమంది ఇప్పుడు నేను పెద్దలను తీసుకుని ఎవరైతే వస్తారో ఆ పెద్దలను తీసుకుని పాండిచేరి వెళ్ళి రేపటికల్లా చెన్నైలో లాయర్ని కలిసి ఆ లాయర్ అడ్వైస్ తీసుకుని ఎల్లుండి పొద్దుడికి సీఎం గారి ఆఫీసులో మొత్తం అధికారులందరినీ కూడా పాండిచేరికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ దీనికి సంబంధించిన అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకి తెలియచేయాలి. ఇది మన పని, మన మీద ఉన్న పని. నిన్న చాలా ఆవేశంగా మాట్లాడాను సీఎం గారితో కానీ గవర్నమెంట్ ప్లేడర్ తోటి కానీ. ఎంతో 30 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఒక రూపం తీసుకొస్తే మీరు కోర్టు ఆర్డర్ అని చెప్పేసి పడగొట్టేస్తానంటే ఏమైపోతారు ఈ పేదోళ్ళందరూ కూడా అని చెప్పేసి మాట్లాడినప్పుడు సీఎం గారు నేను బల్లాడి ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను? ఆవేశం కాదు సార్, ఇది ఇక్కడ నేను స్పాట్లో ఉన్నాను. నేను ఇప్పుడు టైం 3:30 అయింది, నేను పొద్దున్న నుంచి ఇంకా స్నానం కూడా చేయలేదు. ప్రజలను చూస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ పరిగెట్టుకుని వచ్చాను. మేము వస్తాం, మీరు ఆఫ్ చేయమంటే ఇమ్మీడియట్గా సీఎం ఫోన్ అందుకుని కమిషనర్కి ఇచ్చి మీరు ఆఫ్ చేసి రండి, కష్టం వస్తే చూసుకుందాం, మల్లాడిని వ్యతిరేకించి మల్లాడి చెప్పిన మాటని కాదానికి మీరు ముందుకు వెళ్ళకండి, మల్లాడికి నేను సపోర్ట్గా ఉంటాను, యానానికి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి తాళం వేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసి మీరు మంగళవారం వరకు ఆగండి. మంగళవారం వరకు ప్రభుత్వం ఆఫ్ చేయలేకపోయినా మేము ప్రయత్నం చేసింది కూడా కోర్టు వినలేకపోతే అప్పుడు మీరు తాళాలు వేసి సీజ్ చేసి తర్వాత కోర్టు ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి సీఎం గారు ఫోన్లో మాట్లాడి మన అధికారి కమిషనర్ తోటి మాట్లాడి అప్పుడు అక్కడ నుంచి నేను బయలుదేరి వచ్చాను. ఇది 10 లక్షలైనా 20 లక్షలైనా మనం ప్రభుత్వం చేత చేయడం ఒకటి, మనం కూడా ఒక అడ్వకేట్ని టాప్ మోస్ట్ మంచి నాలెడ్జ్ ఉన్నవాడిని, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని పెట్టుకుని ఇది మనం ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత కోర్టు కూడా ఇక కాదు కొట్టేయండి అంటే మీరు పిల్లలతో పాటుగా నేను ఎక్కడ ఎంతమంది పోలీసులు వచ్చి ఎన్ని మిషన్లు వచ్చి పడగొడతాయో అప్పుడు మనం చూసుకుందాం. దానికి అప్పుడు చూసుకుందామని చెప్పేసి ఇప్పుడు కాముగా కాదు, ముందు ఆ పరిస్థితి రాకన్నా ఉండడానికి మనం పనిచేయాలి. దానికి అంతా కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ సైడ్ నుంచి కూడా ఒక 4-5 ఈరోజే సాయంత్రం బయలుదేరి రేపటి కాడికి వస్తారు. ఆ ఎల్లుండి పని చూసుకుని మళ్ళీ మంగళవారం బుధవారం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫర్దర్గా ఏంటి అన్న దాని మీద ఇది ఆ జనవరి 7వ తారీఖు వరకు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గవర్నర్ కూడా వచ్చేది ఉంది. ఆ రోజు మళ్ళా ఇదే మనం ఏమీ లేదని అంటున్నారు కదా, ఆ గవర్నర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఎన్ని కేసులు వచ్చాయి, మనం ఏం చేసాం, ప్రభుత్వం ఏం చేసినది పేపర్లన్నీ కూడా దానికి పెట్టి ఈ గవర్నర్కి సీఎంకి అందరికి కూడా రికమెండేషన్ ఇచ్చే పరిస్థితి మీ అందరి సమక్షంలోనే, మీ అందరి సంతకాలతోటే ఇదిగో మా పరిస్థితి ఇది, ఈ పరిస్థితికి ఇంకా ఎదరికి ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మాకు చేయండి అని గవర్నర్ని సీఎం గారిని అందరూ కూడా త్వరలోనే వస్తున్నారు. యానం వారం 10 రోజుల్లోనే వచ్చి ప్రోగ్రాం ఉంది. మళ్ళీ జనవరి 6వ తారీఖున ప్రోగ్రాం ఉంది. ఆ టైంకల్లా మనం ప్రాబ్లమ్ని ఇచ్చేసుకుని దాన్ని 7వ తారీఖు ముందుగా వాళ్ళని కంపల్సరీగా మన యానం తీసుకురావాలి. అప్పుడు నేను తీసుకొస్తేనే
ఇక్కడ పరిస్థితి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఆ గవర్నర్ వచ్చినా సరే ఇది పరిస్థితి. మీరు మొన్న సంతకం పెట్టి అప్పుడు కానీ సంతకం పెట్టకపోయి ఉంటే, మీరు సంతకం పెట్టారు కదా, ఆ సంతకానికి తోటి మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ అని చెప్పేసి చూపించగలగాలి. సీఎం గారికి అయితే ఇక్కడున్న సమస్య అంతా కూడా అతనికి తెలుసున్న సమస్యే. ఏ ఒక్క మెషిన్ వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ అలా మళ్ళీ ఒక ఇంచు కూడా జరగకుండా ఉండాలి. దానికి నేను మీ తరపుని ప్రాణం పోయినా కానీ ఒక్క ముక్క కూడా ముట్టుకోకుండా నిలబడే బాధ్యతని మీ తరపు నేను ఉంటాను.